సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో గల రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రొఫెసర్ మెహర్ గంగాధర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ దేశ సమగ్రతకు, భద్రతకు, ప్రగతికి సమైక్యంగా అందరం కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు 79వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని పంపించడం జరిగిందని వివరించారు. మహిళలకు స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకం నేటి నుండి అమలు చేయడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగిందో వాటిని అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు, సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, నాయకులు చింతపల్లి అర్జున్, వెన్నపు చక్రధర్, రీలా ప్రశాంతి, కరి సత్యనారాయణరాజు, కామాడి దశరథ్, వాసంశెట్టి శివ, పాలిక సతీష్, బర్లా శ్రీనివాస్, ఎబ్బినేడి అజయ్, నర్హర్శెట్టి సూరిబాబు, సంగాడి బ్రదర్స్, బండి నరేంద్ర, ఫాస్ట్ కిరణ్, గద్ద కుమార్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చక్కడైన వాతావరణంలో అందరం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జెండా వందనంలో పాల్గొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించి ఎంపీ గారు ఒక సందేశాన్ని వివరించారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు ఉండి విచ్ఛిన్న శక్తుల్ని నాశనం చేసి దేశ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఎంపీ గారి ఉదయమే సానా సతీష్ బాబు గారి సందేశాన్ని తెలియజేశారు. ఆఫీస్ తరఫున మేము సందేశం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంబరాల్లో పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈవేళ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్న స్త్రీ శక్తి అంటే మహిళలకు ఉచిత బస్సు పథకంలో ఈవేళ సానా సతీష్ బాబు గారు 5 గంటలకు ఈవేళ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఈవేళ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడే సందేశం తెలియజేశారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరొకసారి మీడియా సహోదరులకి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు.